హాయ్ ఫ్రెండ్స్, సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ పుష్ప 2 సినిమా చూడ్డానికి వెళ్లి అక్కడ తొక్కిసలాటలో మరణించడం, దానికి సంబంధించిన విషయాలు మనం నిన్న మాట్లాడుకున్నాం. అయితే అల్లు అర్జున్ టీం కొంత లేటుగా అయినా సరే స్పందించారు. ముఖ్యంగా టీం అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీం అల్లు అర్జునే స్పందించాడు. అల్లు అర్జున్ ఏం మాట్లాడాడు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఆ మరణించిన మహిళ రేవతి భర్త ఆయన ఏం మాట్లాడాడు, వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొంత విశ్లేషించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మీ అభిప్రాయాలు మీరు నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా, కుండబద్దలు కొట్టినట్టు మీకేమనిపిస్తుందో అది కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. అలాగే ఇతరులు రాసే కామెంట్స్ కూడా మీరు రిప్లై ఇస్తూ ఉండండి. ఇక విషయానికి వస్తే, సంధ్యా థియేటర్ దగ్గర మరణించిన రేవతి గారు, అలాగే ఆమె అబ్బాయి ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ కుటుంబానికి సంబంధించి అల్లు అర్జున్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మొన్న పుష్ప 2 సినిమా ప్రీమియర్ చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కు వెళ్ళాము. అక్కడ అనుకోకుండా క్రౌడ్ ఎక్కువగా రావడం జరిగింది. మేము సినిమా చూసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాకు తెలిసింది ఏంటంటే, ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీకి దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఒక లేడీ, 2 పిల్లల తల్లి రేవతి గారు అక్కడ జరిగిన తొక్కిసలాటలో అకస్మాత్తుగా చనిపోయారు అని చెప్పి తెలిసింది. ఆ విషయం తెలియగానే నేను, సుకుమార్ గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్ గా డిసప్పాయింట్ లోకి వెళ్లిపోయాము. షాక్ అయ్యాము. అసలు ఊహించలేదు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను మెయిన్ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వస్తూ ఉండడం జరుగుతుంది. ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగలేదు. సడన్ గా ఇలా అయ్యేసరికి షాక్ అయ్యాము. ఈ న్యూస్ తెలిసి మేము, మా టీం అంతా కూడా పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేకపోయాము. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము సినిమాలు తీసేదే జనాలు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. మాటల్లో చెప్పలేను. రేవతి గారి ఫ్యామిలీ మొత్తానికి నా తరపున, పుష్ప టీం తరపున సానుభూతి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేసినా ఆ నష్టాన్ని తిరిగి పూడ్చలేము. కానీ మా శక్తి మేరకు ఆ ఫ్యామిలీకి ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నేను మీకోసం ఉన్నాను అన్న నమ్మకం మీకు కలిగించడానికి తక్షణమే ఆ ఫ్యామిలీకి నా తరపున 25 లక్షల రూపాయలు డొనేట్ చేస్తున్నాను. అంటే ఇట్స్ అ గుడ్ విల్ గెస్చర్ లాగా ఇస్తున్నాను టు సెక్యూర్ దేర్ ఫ్యూచర్. వారి పిల్లలకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. ఎప్పుడైనా సరే వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు జరిగిన మెడికల్ ఖర్చులు కూడా మేమే చూసుకుంటాము. ఆ ఫ్యామిలీపై ఇక ఎలాంటి భారం పడనివ్వము. ఈ కష్ట సమయంలో ఆ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా నేను విన్నవించుకునేది ఏంటంటే, మేము సినిమాలు చేసేది మీరు థియేటర్స్కు వచ్చి, అంటే ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్తో మిమ్మల్ని పంపించాలి అని చెప్పి మేము సినిమాలు చేస్తాం. ఇలాంటి సంఘటనలతో మా ఎనర్జీ కూడా డౌన్ అయిపోతుంది. దయచేసి సినిమాలకు వచ్చేటప్పుడు కాస్త కేరింగ్ గా ఉండండి. చక్కగా సినిమా చూసి అంతే కేరింగ్ గా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదండి అల్లు అర్జున్ విడుదల చేసినటువంటి వీడియో సారాంశం. అంత బానే ఉంది. కాకపోతే ఇందులో నాకు నచ్చనటువంటివి 2 ఉన్నాయండి ఆయన మాట్లాడినటువంటివి. ఆ 2 ఏంటంటే, ఒకటి 25 లక్షలకు సంబంధించి డొనేట్ చేస్తున్నాను అని చెప్పే పదం వాడాడు. డొనేషన్ అన్నటువంటి పదమే రాంగ్ అండి. యు ఆర్ నాట్ డొనేటింగ్ ద మనీ. నో, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ డొనేటింగ్ ద మనీ టు దట్ ఫ్యామిలీ. ఏం చేస్తున్నావు మరి? నష్టపరిహారం లాగా ఇస్తున్నావు. నువ్వు మీ టీం చేసినటువంటి తప్పుకు పోలీసులకు సరైన సమయానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక తొక్కిసలాట జరగడానికి రూట్ కాజ్ ఎక్కడుందండి? ఆ రూట్ కాజ్ ఎక్కడుందనేది వీళ్ళు కూర్చొని ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థం కదా. ఒకవేళ అల్లు అర్జున్ కనుక అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఆ మహిళ బతికేదా కాదా? ఖచ్చితంగా బతికేది. నేనంటున్న మాట కాదు, ఆ మహిళ భర్త చెప్తున్నటువంటి మాట. స్పష్టంగా ఆ మహిళ భర్త చెప్పినటువంటి మాట. ఎప్పుడెప్పుడు మేము కూడా సినిమాలకు వెళ్తామమ్మా, ఇలా జరుగుతుందని చెప్పి ఎందుకు అనుకుంటాము? అల్లు అర్జున్ వచ్చాడు. అల్లు అర్జున్ రావడం వల్లనే అక్కడ ఇటువంటిది జరిగింది. లేకపోతే అందరినీ గేట్ దగ్గర నించోబెట్టి ఒక్కొక్కరిని టికెట్ చెక్ చేసి లోపలికి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ అండ్ టీం వాళ్ళందరూ వచ్చారో గేట్లు మొత్తం ఓపెన్ చేసేసారు. ఒక పద్ధతి పాడు లేదు, అందరూ దూసుకొచ్చేసారు. అట్లా అందులో తొక్కిసలాట జరిగింది. ఇది ఆమె భర్త స్పష్టంగా చెప్తున్నది. సో 25 lakhs అనేది డొనేట్ చేయట్లేదు అల్లు అర్జున్. నష్టపరిహారం అనాలా, లేకపోతే ఫైన్ అనాలా, శిక్ష అనాలా, ఏమనాలో ఆ కోణంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యు ఆర్ నాట్ డొనేటింగ్ ద మనీ. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అల్లు అర్జున్ చిట్ట చివరగా
శుద్ధులు బుద్ధులు అని చెప్పాడు. చాలా సందర్భాలలో మన హీరోలు ఈ ఆడియో ఫంక్షన్స్కి వచ్చే అభిమానులను ఉద్దేశించి చెప్తుంటారు, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, రోడ్డుకి ఎడం పక్కనే నడవండి, కుడి పక్కన నడవకండి, సీట్ బెల్ట్ ధరించండి, అతివేగం ప్రమాదకరం, జాగ్రత్తగా వెళ్ళండి, ఇట్లాంటి శుద్ధులు బుద్ధులు చెప్పండి అంటే అందరూ బాగానే చెప్తారు, బాగుంది. కానీ అసలు ఇక్కడ రూట్ కాజే అల్లు అర్జున్ అండ్ టీం కదండి. అక్కడికి వెళ్ళడము, అక్కడికి ఏదో వాళ్ళ తప్పు అయినట్టు జనాలకేదో కేరింగ్గా ఉండండి, మంచిగా సినిమా చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, కేరింగ్గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు ఈ క్యాండిడేట్ అల్లు అర్జున్. వాళ్ళు కేరింగ్గానే ఉన్నారు, కేరింగ్గానే వెళ్ళేవారు అసలు ఫస్ట్ ఈ క్యాండిడేట్ అక్కడికి వెళ్ళకపోతే. ప్లస్ ఆ థియేటర్ వాళ్ళు కూడా ఈ క్యాండిడేట్ వస్తున్నటువంటి విషయాన్ని ముందు తెలుసుకొని ఉంటే ఎలా తీసుకురావాలి. చాలా మంది అండి హీరోలు బుర్కా వేసుకొని వెళ్ళి సినిమా చూసే హీరోలు కూడా ఉన్నారు. ఈ గోల ఈ రచ్చ భరించలేము, బట్ జనాల మధ్య కూర్చొని చూడాలని ఉంటుంది కాబట్టి బుర్ఖా వేసుకొని వెళ్ళి కూర్చొని సినిమాలు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు సినిమా మొత్తం బాగా స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా వెళ్ళి ఎక్కడో ఎడ్జ్ సీట్లు ఒక 2-3 సీట్లు ఖాళీగా పెట్టమని చెప్తారు థియేటర్ వాళ్లకు. ఆ లైన్లో కూడా ఒక 5-6 మంది ఈ టీం సంబంధించిన వాళ్లే ఉంటారు. వెనక 2 సీట్లు పక్క 2 సీట్లు ఎవ్వరు కూడా వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా కామ్గా వీళ్ళు ఏ మంకీ మాస్క్ లాంటిదో ఏదో వేసుకుంటారు, టక్కుని వెళ్ళి అక్కడ కూర్చుంటారనమాట. జనాలు కూడా అప్పటికే ఆ 10 నిమిషాల్లో సినిమాలో లీనమైపోయి ఉంటారు. ఇంకా వీళ్ళు స్టార్ట్ చేస్తారు, సినిమా చూస్తారు, వచ్చేస్తారు. ఇట్లా రకరకాల పద్ధతులు పాటిస్తారు జనాలను ఇబ్బంది పెట్టకుండా, గొడవ గలాట జరగకుండా. కానీ ఇప్పుడు ఆ స్టాంపెడ్కి కారణం ఎవరండి? అల్లు అర్జున్ అండ్ టీం, థియేటర్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కారణం. పోలీసులు కూడా కాదు కారణం, పోలీసుల బాధ్యత కాదు అది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు కూడా పోలీసులు అక్కడ సరైన టీంను డిప్లాయ్ చేయకుండా ఇష్యూ క్రియేట్ చేసి అప్పుడు పోలీసులు అవుతుంది. పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు మాకు అసలు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు అల్లు అర్జున్ వస్తాడని చెప్పి అని. ఈయన తప్పు చేసి మళ్ళీ ఏదో నీతులు చెప్తున్నాడు అందరికీ. అల్లు అర్జున్ కాస్త కేరింగ్గా ఉండండి, దయచేసి సినిమాలకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసలు ఇప్పటికే సినిమా థియేటర్లకు వెళ్లే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్లో బాగా తగ్గిపోతుంది. మరీ విపరీతమైన సినిమా పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా సినిమాల థియేటర్ లోపలికి వెళ్ళి చూద్దామా అన్నటువంటి చాలా మంది మానేశారు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలంటే ఏదో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా మనం మిస్ అవ్వకూడదు అన్నటువంటి సినిమా ఉంటే తప్ప పట్టించుకోవట్లేదు. ఓటీటీలో వచ్చేసరికి ఓటీటీలలో చూస్తున్నారు, ఏముంది నెల రోజుల్లో ఓటీటీలో వస్తుంది కదా అని చెప్పి ఓటీటీలలో చూస్తున్నారు. చాలా థియేటర్లు మూతపడే పరిస్థితి, ఇండివిజువల్ థియేటర్స్ రన్ అవ్వనటువంటి పరిస్థితి, మల్టీప్లెక్స్లుగా కన్వర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. డైరెక్ట్గా ఓటీటీలో నేను సినిమా రిలీజ్ చేస్తాను అని చెప్పి ఏ హీరో అన్న చెప్తే థియేటర్ యజమానులకు కోపం వచ్చే పరిస్థితి, అవన్నీ కూడా చాలా జరిగాయి గత 2 సంవత్సరాలలో. మరి ఈ టైంలో థియేటర్స్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే, తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎవరైనా ఎందుకు ధైర్యం చేస్తారండి? పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో, అది కూడా అంటే సినిమా విడుదలవడం కంటే ముందే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇవన్నీ వేస్తుంటారు. బెనిఫిట్ షో అంటే అభిమానుల బెనిఫిట్ కాదు, అది ప్రొడ్యూసర్స్ యొక్క బెనిఫిట్, కాసుల కోసం వేసేటటువంటి షోలు అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్, మెయిన్ థియేటర్ సంధ్యా థియేటర్, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట. ఆ సినిమా చూడడానికి ఈ ఫ్యామిలీ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిందండి. భాస్కర్, రేవతి, అలాగే వాళ్ళ పిల్లలు ఇద్దరు, శాన్విక, శ్రీతేజ్. ఈ పిల్లలు అయితే ఎందుకయ్యా బాబు నువ్వు సినిమాకి వచ్చావు అని చెప్పి తండ్రిని కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ రోజే వెళ్ళి అక్కడ అందులోను ప్రీమియర్ షోకి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి, పిల్లల్ని తీసుకొని, అవసరమా, ఎవడెళ్ళమన్నాడు నిన్ను అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఆ తండ్రి చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, మా పిల్లవాడు అల్లు అర్జున్ ఫ్యాను, పుష్ప సినిమా చూసి కూడా బాగా అసలు ఇక అదే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. పక్కన పార్క్ కూడా అక్కడ వెళ్ళి సరదా పుష్పలాగా డాన్స్ చేస్తూ తగ్గేదేలే అని చెప్పి అంటూ ఇట్లా ఎంటర్టైన్ చేస్తుంటాడు మా అబ్బాయి. అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టం మా అబ్బాయికి, ఫ్యాను, అందుకని చెప్పి మా అబ్బాయి కోసం వెళ్ళాము అని చెప్పి ఆ తండ్రి సమాధానం చెప్తూ ఉన్నాడు. కరెక్టే అండి, ఆయన తండ్రి చెప్పినటువంటి సమాధానము ఆయన నిజాయితీగా చెప్పాడు. కానీ అండి ఆ ఒక్క తండ్రి గురించే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది సమాజంలో అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ నుంచి మిగతా వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తల్లులు, తండ్రులు, కుటుంబాలు, ఇంత సినిమా పిచ్చి అవసరమా? పిల్లలకి ఇంత సినిమా పిచ్చి ఉంటే దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారా తల్లిదండ్రులు? మూతిలా 30 వంకర్లు తిప్పి మెడ కింద పెట్టుకొని తగ్గేలే అని చెప్పి చిన్నపిల్లలు ఏదో చేస్తుంటే, ఇంట్లో చేస్తుంటే 1-2 సార్లు సరదాగా ఏదో చూడాలి, ఎంజాయ్ చేస్తారు, పక్కన పెట్టి అది ఆ పైత్యం పెరుగుతుంది అని అనుకుంటే కట్ చేసే ప్రయత్నం చేయాలి. అదేం చేయరు ఆ తల్లిదండ్రులు. పైగా ఆ పిల్లవాడికి ఇష్టము అని చెప్పి ఫస్ట్ రోజే వెళ్ళాను అని చెప్పి, అంటే ప్రీమియర్ షో, అది కూడా ఫస్ట్ రోజు కాదు. ఇట్లా చాలా మంది ఉన్నారండి తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలు ఏం చెప్తే అంటే పిల్లలను కంట్రోల్ చేయలేరు ఇటువంటి విషయాలలో. పిల్లవాడి యొక్క కోరికను అదుపు చేయనటువంటి చేతగానితనం కూడా అండి ఆ పిల్లలకు తల్లిని లేకుండా చేసింది. ఒక కోణం పిల్లలకంటే తెలియదండి, పెద్దవాళ్ళకైనా అర్థం కావాలి కదా. రిలీజ్ రోజే, ఇంకా రిలీజ్ ముందు ప్రీమియర్ షోకు కుటుంబ సమేతంగా అంత చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి సినిమా చూడకపోతే ఏంది? సినిమా చూడకపోతే చచ్చిపోతారా? ఫస్ట్ రోజు అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ వేలం వెర్రి? ఇప్పుడు ఏం చేస్తాడు అల్లు అర్జున్? ఆమెను వెనక్కి తీసుకురాగలడా? ఆయన భార్యను, 39 సంవత్సరాల వయసు ఆమెకు, అంతే చిన్న వయస్సు. మహా అయితే ఈయనకి ఎంత ఉంటాయండి? 40-42 ఎంతో ఉంటాయి, అంతే కదా భాస్కర్ గారికి. పరిస్థితి చూడండి. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రస్తుతం
ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఆ శ్రీతేజ్ 9 సంవత్సరాల వయసున్నటువంటి అబ్బాయి, అల్లు అర్జున్ ఫ్యాను, కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఓటీటీలో చూడొచ్చు కదండి. ఫస్ట్ రోజు చూడకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఒకప్పుడు పిల్లలతో దేవాలయాలకు వెళ్ళేవారు, ప్రశాంతంగా దేవాలయాలకు వెళ్ళేవారు. అది కూడా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు ఏదైనా చూసుకొని అక్కడికి ప్రశాంతంగా వెళ్ళి కాస్త ఆ స్వామివారి సన్నిధిలో కాస్త గడిపి వచ్చేవాళ్ళు. ఆ దేవాలయాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకంటే థియేటర్లకు ఎగబడి వెళ్ళాలి అని చెప్పి అనుకునేటటువంటి వాళ్ళ సంఖ్య, మొట్టమొదటి రోజే వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇప్పుడు మాట్లాడుతున్నాను నేనండి, బాగా రద్దీగా ఉంది అని అంటే ఆ రోజు కూడా అంటే సాధ్యమైనంత వరకు పండగ రోజుల్లో దేవాలయాలకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేస్తాం. మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పండగకు ముందు రోజు కానీ, లేదా పండగ అయిన తెల్లారి కానీ, లేదా 2-3 రోజుల ముందు కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి దేవాలయాలలో అంత తోపులాటలు, తొక్కిళ్ళు అవన్నీ ఏమి ఉండవు. కానీ ఒక రద్దీ అయితే ఉంటుంది కదా పండుగ రోజుల్లో. విస్తృతమైనటువంటి రద్దీలు ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. టీవీలలో కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళలో కూడా పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళాలన్నా కానీ వాళ్ళు పొరపాటున తోసారు, పెద్దవాళ్ళు ఏమైనా కింద పడ్డారనుకోండి, అది చాలా పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పి అసలు అటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు పెద్దవాళ్లను, పిల్లలను తీసుకెళ్లకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు పిల్లలనే కాదండి, జనరల్గా కూడా జనరల్ పబ్లిక్ కూడా. ఇప్పుడు ఆమె పెద్ద ఆమె ఏం కాదామె, వృద్ధురాలేం కాదు, రేవతి అనే మహిళ. కానీ అక్కడ ఒక తోపు తోసేసరికి కింద పడే వరకు పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఇదంతా అండి ఫ్యాన్ పిచ్చి నుంచి వస్తోంది మొత్తము. ఒకప్పుడు చక్కగా ఎటువంటి డాన్సెస్ చేసేవాళ్ళు చిన్నపిల్లలు, ఒక భరతనాట్యం నేర్చుకునేవాళ్ళు, ఒక కూచిపూడి నేర్చుకునేవాళ్ళు, లేదేమన్నా ఒక రాక్ అండ్ రోల్ టైప్ ఒక డాన్స్ చేసినా కానీ అది చూడడానికి డిగ్నిఫైడ్ గా ఉన్నటువంటి డాన్స్ చేసేవాళ్ళు. మైకిల్ జాక్సన్ స్టెప్స్ కూడా ఉంటాయి చూడండి, చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నటువంటి స్టెప్స్ ఉంటాయి. తనే పాట పాడుతూ తనే స్టెప్స్ కంపోజ్ చేసుకుని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి స్టెప్స్ ఎన్నో ఉన్నాయి. అవి చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. కొంచెం అడ్వాన్స్గా నేను ఇంకా బ్రేక్ డాన్స్ చేయగలను, అలాంటి డాన్స్ చేయగలను, ఇలాంటి డాన్స్ చేయగలను ప్రూవ్ చేసేవాళ్ళు కూడా అట్లా చేసేవాళ్ళు. ఎబ్బెట్టుగా ఉండేది కాదు. కానీ ఆ తర్వాత చూడండి, ఈ పుష్ప సినిమాలో సమంత చేసినటువంటి ఆ డాన్స్, ఊ అంటావా మామ అని చెప్పి, చిన్న పాప అండి, 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నటువంటి పాప సేమ్ సమంత వేసుకున్నటువంటి డ్రెస్ లాంటిది వేసుకొని అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఊ అంటావా మామ పాటకు డాన్స్ చేస్తుంది. ఎంత అసహ్యకరంగా ఉంటుందండి. అటువంటి డాన్సులు నేర్పిస్తున్నారు కొంతమంది, ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్లను పెట్టి నేర్పిస్తున్నారు చిన్నపిల్లల చేత. ఫస్ట్ చిన్నపిల్లల లోపల మనము పెంచాల్సింది ఈ సినిమా పిచ్చి, సినిమా అభిమానుల మీద పిచ్చి కాదండి. మన కర్మగాలి తెలుగు నాట పుస్తకాలు చదవడం మానేశారు, కంప్లీట్గా మానేశారు పుస్తకాలు చదవడం. లైబ్రరీలలోకి వెళ్ళి చూడండి మీరు, చాలా చోట్ల ఈగలు దొప్పుకునేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు లైబ్రరీలలో పుస్తకాలు దొరికేవి కావు. పలానా బుక్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు అన్నట్టు ఉండేది. నిండుగా జనం ఉండేవాళ్ళు. ఒక పక్క నిరుద్యోగులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుండేవాళ్ళు, ఒక పక్క విద్యార్థులు ఉదయం స్కూల్కో కాలేజీకో వెళ్లే లోపు లైబ్రరీకి వెళ్ళి 4-5 న్యూస్ పేపర్స్ చదివి వెళ్ళేవాళ్ళు. సాయంత్రం బిజీగా ఉండేది, వీకెండ్స్ బిజీగా ఉండేవి. ఇప్పుడు లైబ్రరీలు చూడండి, ఎవడు ఉండడు. ఎంతసేపు సినిమా చూద్దామా, సినిమా నటులకు సంబంధించి చూద్దామా, ఇదే గోల. లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి. సినిమా చూడాలి, క్రికెట్ చూడాలి, ఒక రియాలిటీ షో చూడాలి, లైబ్రరీకి వెళ్ళాలి, ఒక బుక్ చదవాలి, బయట ప్రకృతిలో విహరించాలి, ఒక దేవాలయం ఉండాలి, అన్నీ ఇట్లా ఒక బ్యాలెన్సింగ్ జీవితం అనేది ఉండాలి. అది కాకుండా పట్టిన బట్ట అదే పట్టరా అన్నట్టుగా, సినిమా తప్ప ఇంకేమీ లేదు అన్నట్టుగా తయారైపోయింది మన దగ్గర. ఆ సినిమా హీరోస్ను కూడా దైవాంశ సంభూతుల్లాగా భావించి ఆ స్థాయిలో ఆరాధించే లక్షణాలు కూడా చాలా పెరిగాయి. నేను కేవలం అల్లు అర్జున్ గురించి చెప్తున్నాను, మీరు పొరపాటున కూడా అనుకోవద్దు. జనరల్గా చెప్తున్నా, దాదాపు ప్రతి హీరోకి సంబంధించి వాళ్ళేదో మహానుభావులు, మార్తాండ తేజులు దేవలోక నుంచి దిగొచ్చారు అన్నట్టుగా ఆరాధించడం మొదలుపెట్టారు. అంత అవసరం లేదు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి చెప్పండి పిల్లలకు, ఒక రాణా ప్రతాప్ గురించి చెప్పండి, ఒక శ్రీకృష్ణదేవరాయల వారి గురించి చెప్పండి, ఒక తెనాలి రామకృష్ణుడి గురించి చెప్పండి, ఒక సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండి, ఒక వివేకానందుడి గురించి చెప్పండి, ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్పండి, భగవద్ రామానుజాచార్యుల వారి గురించి చెప్పండి, ఓ మధ్వాచార్యుల వారి గురించి చెప్పండి, భారతదేశం మీద దండయాత్రలు ఎలా జరిగాయో చెప్పండి, అక్కడి నుంచి సంస్కృతిని కాపాడుకుంటూ ఎలా వచ్చారు ఒక్కొక్కరు అది చెప్పండి, డిజిటల్ రెవల్యూషన్ ఎలా ఉంది భారతదేశంలో అది చెప్పండి. సినిమా చూడొద్దు అని చెప్పి చెప్పట్లేదు నేను, మళ్ళీ ఎక్స్ట్రీమ్కి వెళ్తారు కొంతమంది. ఈ కామెంట్ సెక్షన్లో కూడా చూస్తాను, చాలా ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయండి మన జనాల లోపల. అయితే నేను అసలు ఏ సినిమా చూడను అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసుకొని మడిగట్టు కూర్చున్నట్టు కటింగ్ ఇస్తుంటారు. సినిమాలు చూసేది చూస్తుంటారు, రియాలిటీ షోలు చూసేది చూస్తుంటారు, క్రికెట్ చూస్తుంటారు. కొంతమంది మాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక రివ్యూ ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక సినిమా గురించో ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు కూడా నేను కామెంట్ సెక్షన్లో గమనిస్తాను ఈ హిపోక్రసీని. అంత అవసరం లేదు, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి లైఫ్లో అని చెప్తున్నాను. అప్పుడు మితిమీరినటువంటి వ్యామోహం, మితిమీరినటువంటి పిచ్చి అనేది ఉండదు ఏ ఒక్క దాని మీద కూడా. అసలే చాలని జీతాలండి. ఇప్పుడు ఆయన కూడా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆయన చాలా మంది చాలని జీతాలతో జీవిస్తూ ఉంటారు. అంత రాత్రిపూట ప్రీమియర్ షోకి కుటుంబాన్ని తీసుకొని ఆ సినిమాకు వెళ్ళడం అవసరమా అన్నది కూడా ఆలోచించుకోవాలి. అసలు ఓవరాల్ గాని మన భారతదేశంలో ప్రజలు ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నారనేది స్పష్టంగా మనకు అర్థం అవుతోంది. ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా అర్థం కానటువంటి పరిస్థితి. అంతెందుకంటే ఆ మధ్య బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత మీరు చూడాలి, బిగ్ బాస్ 7 పాత సీజన్ విరక్తి వచ్చింది నాకైతే. ఏంద్రా ఇట్లా తయారయ్యారు జనాలు అని చెప్పి.
పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలిచాడు. రైతు బిడ్డ అనేటువంటి పేరు చెప్పుకొని ఆ ట్యాగ్ వేసుకొని గెలిచాడు. సెకండ్ ఇంకొక ఆయన వచ్చాడు అమర్దీప్ అని చెప్పి. ఆయన కూడా అంతంతే, ఫుల్ ఏడుస్తూ ఏడుపు ముఖం వేసుకొని రచ్చ చేసి ఆయన ఆ టైపు, ఈ క్యాండిడేట్ ఈ టైపు. ఒక ఆయన ఫస్ట్, ఒక ఆయన సెకండ్ వచ్చాడండి. ఓకే, ఇప్పుడు ఏంటి, నువ్వు సంబరాలు చేసుకోవాలనుకున్నావు అనుకో, ఇంటికి వెళ్ళు చేసుకో. కేక్ కాకపోతే మేక్ కట్ చేయి, ఏదో చేసుకో ఇంట్లో, లేదా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకో, పిలువు నీ ఫ్రెండ్స్నో ఎవరెవరున్నారో అభిమానులు అంటావు వాళ్ళందరినీ పిలిచి అక్కడ పిలిచి భోజనాలు పెట్టు. నువ్వు పాటలు పాడతావా, డాన్స్ చేస్తావా, నువ్వేం చేస్తావో చేసుకో విత్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. అదేం లేదండి. ఎంత హంగామా చేశారో తెలుసా? బిగ్ బాస్ 7 అయిపోయిన టైంలో ఆ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి గెలిచాడు కదా, బయటకు వచ్చి హంగామా చేశాడు. చేతులు అట్లా తిప్పుతూ ఒక టైపులో డ్యాన్స్ చేస్తూ ఆయన ఊరేగింపుగా వెళ్ళాలి అని చెప్పి, అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియో నుంచి అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళాలి. అక్కడ పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు. ఒరే నాయన అక్కడంతా గలాటాగా ఉంది, ఇట్లా వద్దు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అట్లా వెళ్ళండి అంటే వినడు. ఏందన్నా ఇది, రైతు బిడ్డను ఆపుతారా పోలీసులు అంటాడు. అక్కడ రైతులు అనేటటువంటి ఒక ట్యాగ్ పట్టుకొచ్చి ఒక సెంటిమెంట్ సానుభూతి రంగలించే ప్రయత్నం. ఫలితం ఏమైందో తెలుసా? కొంతమంది రౌడీలు గుండాగాళ్లాగా తయారయ్యి ఈ అమర్దీప్ అనే వ్యక్తి వెళ్తున్నటువంటి వాహనం మీద దాడి చేసి ఆ కారు మీద కారద్దాలు బద్దలు కొట్టి, ఆ కారులో అమర్దీప్ భార్య, అమర్దీప్ తల్లి, అమర్దీప్ స్నేహితుడు వీళ్ళందరూ ఉన్నారు. కార్ని బద్దలు కొట్టి వాళ్ళని దాదాపుగా పైకి పంపించే ప్రయత్నం చేశారు. ఆ కారు అద్దాలు గనక మొత్తం బద్దలైపోయి, కారు డోర్ గనక బద్దలైపోయి ఉంటే ఆ రోజు అమర్దీప్ అనే వ్యక్తిని ఇంకా ఏం చేసేవాళ్ళో మనం కనీసం ఊహించుకోలేం. ఏది బిగ్ బాస్ అనేటటువంటి ఒక రియాలిటీ షోలో విన్ అయినందుకు ఆయన అభిమానుల పేరు మీద కొంతమంది అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంతంలో చేసినటువంటి రచ్చ, బస్సుల మీద, సిటీ బస్సుల మీద రాళ్లు రువ్వడం, పబ్లిక్ ప్రాపర్టీ మీద, ఇంత పిచ్చండి, ఇంత అభిమానం, వేలం వెర్రి. ఆ బిగ్ బాస్ లో కూడా నేను చూస్తాను గత కొన్ని సంవత్సరాలుగా బయటకు వచ్చినటువంటి వాళ్ళ కొన్ని వీడియోలు మనకు స్క్రోల్ అవుతుంటాయి. ఎప్పుడు నేను లోపలికి వెళ్ళి వీడియోలు చూడను, కానీ ఆ thumbnail అర్థమైపోతుంటది. అష్టదరిద్రమైన పనులు, దిక్కుమాలిన పనులు చేసి జనాల చేత బయటికి గెంటేయబడ్డ వాళ్ళు ఉంటారు. మధ్యలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేవాళ్ళు కొంతమంది. వాళ్ళు కేకులు కట్ చేస్తూ ఇక హంగామా లాగా ముందే బ్యాండ్ మేళం బుక్ చేసుకొని అక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచో అక్కడో ఇక కార్లలో ఊరేగుతూ వాళ్ళు ఏదో సాధించినట్టు, భారతదేశానికి ఏదో వరల్డ్ కప్ తెచ్చినట్టు. ఆ గేమ్స్ కూడా పెడుతుంటారు బిగ్ బాస్ లో, అన్ని పిల్లబిత్తిరి గేమ్స్ ఇట్లాంటివి పెడుతుంటారు. కొన్ని ఫిజికల్ గేమ్స్, స్ట్రాంగ్ గేమ్స్ ఉంటాయి. ఓకే, ఆ గేమ్స్ లో గెలుస్తారు. గెలిచేసరికి ఇక మేమేదో ప్రపంచానికి పెద్ద ఛాంపియన్షిప్ ఏదో సంపాదించి పెట్టాము అన్న రేంజ్లో కటింగ్. సాకర్ గెలిచినట్టు పెద్ద కటింగ్ అనమాట, వరల్డ్ కప్ గెలిచినట్టు పెద్ద కటింగ్ అనమాట. ఆ చిన్న పిల్లబిత్తిరి గేమ్స్లో గెలిస్తే ఓకే, ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇక పైకి లేపుతుంటారు వాళ్ళని. అభిమానులు కూడా చూడాలి ఇక కామెంట్ సెక్షన్లో తోపు అది ఇది ఒక రేంజ్లో లేపుతుంటారు అనమాట. ఒక చిన్న గేమ్ గెలిచినందుకు ఆ పిచ్చి అండి, ఎంత పిచ్చి అని అంటే అట్లా తయారయ్యింది సెలబ్రిటీస్ మీద పిచ్చి రకరకాల రూపాలలో. అంటే సినిమా తప్ప, వెబ్ సిరీసులు, సినిమా తప్ప ఇంకా లైఫ్లో ఇంకేమీ లేదు వీళ్ళ దగ్గర. చాలా ఉందండి లైఫ్లో ఎంజాయ్ చేయడానికి. రోజు సరదాగా ఒక అరగంట అలా బయటికి వెళ్ళండి, వాకింగ్కి వెళ్ళండి, ప్రకృతిని ఒకసారి ఇట్లా చూడండి, చెట్లు, మొక్కలు, పక్షులు గమనించండి. నేను అదే చేస్తుంటాను సంవత్సరాల తరబడి, ఒక అలవాటు అయిందనమాట. ఎట్లా మొక్కలు ఎట్లా మారుతూ ఉంటాయి, ఆకులు ఎలా రంగులు మారుతూ ఉంటాయి రకరకాల ఋతువులలో, అవన్నీ గమనిస్తూ ఉంటాను. అవన్నీ కూడా నా దగ్గర వీడియోస్, ఫొటోస్ అవన్నీ ఉంటాయి క్యాప్చర్ చేసుకున్నవి. ఎక్కడెక్కడ ఏ దేశానికి వెళ్ళినా కానీ ఏ పక్షులు ఉన్నాయి అక్కడ, ఏమేమి ఆ నీళ్లు ఎట్లా కేర్ తీసుకుంటున్నారు ఒక్కొక్క దగ్గర, లేదు మన సంస్కృతి ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది, మార్పులు ఎలా వస్తున్నాయి. ఒకటే కాదు, క్రికెట్ ఉంది, ఈవెన్ కాసేపు క్రికెట్ చూడొచ్చు, సాకర్ ఉంది అంటే కాసేపు వేరే స్పోర్ట్స్ చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు, రాజకీయాలు అర్థం చేసుకోవచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఉంటాయి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయండి. మేము కూడా తెలుసా చిన్నప్పటి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఈ చిరంజీవి గారు కాలేజ్కి వచ్చాక పవన్ కళ్యాణ్ సినిమాలని వస్తుండేవి కదా, సినిమాలకు మేము కూడా వెళ్ళేవాళ్ళం. బట్ ఇంత అంటే క్రౌడ్ ఉన్నా సరే వెళ్ళిపోయి వాళ్ళకి దండలేసి పాలాభిషేకాలు చేసి వాళ్ళని ఇమిటేట్లు చేస్తూ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు జనాలు. మాకు చిన్నప్పుడు అండి, మాకు పెద్దవాళ్ళ ఇంట్లో న్యూస్ పేపర్ చదవడం రెగ్యులర్గా నేర్పించారు. హర్షద్ మెహతా స్కామ్ గురించి 1992లో స్కామ్ అయ్యింది. ఆ స్కామ్ గురించి కంప్లీట్గా స్టడీ చేసే అవకాశం వచ్చింది మాకు. అంటే మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఇవ్వాలి క్రెడిట్. రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ తీసుకొని హర్షద్ మెహతా అనేవాడు ఏం చేస్తున్నాడు ఏంటి ఏది, నేను హై స్కూల్ కాదు, స్కూల్లో ఉన్నప్పుడు చదివేటటువంటి అవకాశం వచ్చింది. రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి చాలా లోతుగా ఇండియా టుడేలో వచ్చేటటువంటి ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్స్ కానీ అవన్నీ రెగ్యులర్గా. అలాగని చెప్పి సినిమాలు చూడకుండా ఏముండలేదు, అన్నీ రకరకాల జీవితంలో అంటే అన్ని సమపాళ్లలో ఉండే ప్రయత్నం చేసుకోవాలని చెప్తూ ఉన్నాను. సమపాళ్లలో ఉండేసరికి ఏమవుతుందంటే ఏది కూడా డోస్ ఎక్కువ అవ్వదు, కారం ఎక్కువ అవ్వదు, ఉప్పు ఎక్కువ అవ్వదు, తీపి ఎక్కువ అవ్వదు, ఏది ఎక్కువ అవ్వదు, అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అది మిస్ అవుతున్నారండి మన దగ్గర చాలా మంది. ఈ జనరేషన్లో అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు. అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి చదవడానికి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. దాంతోపాటు ఎంటర్టైన్ అవడానికి సినిమా కూడా ఉంది. ఎస్, సినిమా కూడా చూడొచ్చు, సినిమాలో కూడా ఒక క్రియేటివిటీ ఉంది, అప్రిషియేట్ చేయొచ్చు. నేను చాలాసార్లు రివ్యూలు ఇచ్చి అప్రిషియేట్ చేస్తున్నాం కదండి. మొన్న సబర్మతి రిపోర్ట్ సినిమా వచ్చింది, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చూశారు. ఫస్ట్ సినిమా రాగానే
అది చూసి ఇమీడియట్గా నేను దానికి సంబంధించిన రివ్యూ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక ఫాల్స్ నారేషన్, ఫాల్స్ ప్రొపగండా అనేది బిల్డ్ చేసి పెట్టారు మన భారతదేశంలో ఆ గోద్రా ఇన్సిడెంట్కి సంబంధించి. అసలు దాన్ని కంప్లీట్గా సైడ్ లైన్ చేసి పడేసేసి గుజరాత్ అల్లర్లను హైలైట్ చేశారు. ఇప్పుడు సినిమా వచ్చింది ఇన్ని సంవత్సరాలకు, ఒక అద్భుతమైన సినిమా సబర్బంతి రిపోర్ట్ అని, నిజాలు చూపిస్తూ. సినిమా చూసి వెంటనే రివ్యూ ఇచ్చానో లేదో చూడండి. ఆర్టికల్ 370 అని వచ్చింది. ఇంకా తెలుగులో రాలేదు సబర్మతి రిపోర్ట్. ఆర్టికల్ 370 తెలుగులో రాలేదు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది సినిమా, హిందీలో ఉంది సినిమా. ఇమ్మీడియట్గా చూసి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఎంతమంది వెళ్ళారో లేదో నాకు తెలియదు రివ్యూ చూశాక. అంటే మనం చూడదగినటువంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ పుష్ప 2 కూడా నువ్వు చూడకు అని కానీ చూడు అని కానీ నేనేం చెప్పట్లేదు. నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో, కానీ ఆ పిచ్చి అనేది కొంచెం తగ్గాలండి. ఆ అంత ఫ్యానటిసిజం అవసరం లేదు. సినిమా నటీనటుల మీద ఎంత ఉండాలో అంత ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ కుటుంబాలు కానీ ఎవరెవరిని కోల్పోయినా, మీ టైం మొత్తం పోయినా వాళ్ళు మీకోసం చేసేది ఏమీ లేదు. ఈ విషయం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. బాగా డాన్స్ చేస్తున్నాడు అనుకోండి, ఎస్ ఒక అభిమానం ఉంటుంది. చాలా చక్కగా డాన్స్ చేస్తున్నాడండి, బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఎస్ ఈ విషయంలో నేను ఫలానా నటుడికి నేను అభిమానిని, చాలా అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ విషయంలో పలానా దర్శకుడికి నేను అభిమానిని, చాలా చక్కగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు ఓకే. పిల్లలకు కూడా అది నేర్పించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఒకటే వాళ్ళనే ఇమిటేట్ చేస్తూ అదే లోకంలో ఉంటూ ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్లేంత ఇంట్లో పోరు పెట్టేటటువంటి సిచ్యువేషన్ అది మాత్రం క్రియేట్ చేయకండి. ఎవడైనా సరే ఇంట్లో పిల్లోడు ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్ళి అది అంటే వాడిని మందలించో ఎక్స్ప్లెయిన్ చేసో కూర్చోబెట్టండి. ఓ 4-5 రోజుల తర్వాత తీసుకెళ్ళండి. ఏం నష్టం లేదు, దేశానికి ఏం నష్టం లేదు, ప్రపంచానికి ఏం నష్టం లేదు. తీసుకెళ్ళొద్దని చెప్పట్లా, తీసుకెళ్ళండి. ఒక 4-5 రోజుల తర్వాత లేట్గా తీసుకెళ్ళండి. సినిమా బాగుంటే ఉంటుంది, అది బాగాలేదనుకోండి ఓటీటీలో చూపించండి, డబ్బులు మిగులుతాయి మీకు. లేకపోతే ఎందుకండి ఇంత పిచ్చి? మనుషుల ప్రాణాలు కోల్పోయేటటువంటి ఆ స్థాయి పిచ్చా? కొన్ని సందర్భాల్లో మనుషుల ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కానీ తొక్కిసలాటలు జరగడాలు, లాఠీ చార్జీలు జరగడాలు, కొట్టడాలు, పోలీసుల చేత ఒక సినిమా నటుడి కోసం తన్నులు తినేంతటి పరిస్థితి ఎందుకండి? ఎదుగుతున్న దేశం మన భారతదేశం. అమెరికా లాంటి దేశాలు, ఎదిగిన దేశాలని చెప్పుకునేటటువంటి ఆ దేశాలలో ఈ దరిద్రం లేదు. సినిమా యాక్టర్స్ కోసం వెళ్ళి లాఠీ చార్జీలు, తన్నులు తింటూ, తొక్కిసలాట చేస్తూ అంత ఓవర్ యాక్షన్ ఎవరు చేయరు. మన దగ్గర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసేటటువంటి సినిమాలని అయినా కానీ ఎవరు చేయరు. క్రియేటివిటీ డెఫినెట్ గా ఉంటుంది. మన దగ్గర ఎంత క్రియేటివిటీ ఉందో ప్రపంచంలో చాలా చాలా దేశాల్లో అద్భుతమైన క్రియేటివిటీ ఉంది, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి చాలా భాషల్లో. అంత పిచ్చి ఉండదండి. ఈవెన్ యూరోప్ లో కూడా నేను చూసాను, అంత పిచ్చి ఉండదు. ఇంకా యూరోప్ లో, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లండన్ లో నాటకాలు చూస్తారు. ఇంకా షేక్స్పియర్ ఇప్పుడు 400-500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి నాటకాలు ఇప్పటికీ లండన్ లో చూస్తుంటారు. మన దగ్గర నాటకాలు ఎవరైనా చూస్తారండి? డబ్బులు ఇచ్చి చూస్తారండి? డబ్బులు ఇచ్చి చూస్తారు. లండన్ లో, అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఫ్రాన్స్లో, ఇటలీలో డబ్బులు ఇచ్చి నాటకం చూస్తారు. మనం చూస్తున్నామా? ఒక నాటకం చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. స్టేజ్ మీద ఒక నటుడు కానీ నటి కానీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంటే లైవ్లో మనం కూర్చొని చూడడం అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఎంతమంది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు? అది మీ పిల్లలు ఆ ఎక్స్పీరియన్స్ చేశారా? ఎన్ని నాటకాలకు మీరు తీసుకెళ్లారు? ఎక్కడున్నాయండి అంటారు. కనుక్కుంటే ఉంటాయి, తెలిస్తే ఉంటుంది. అన్ని వదిలేశారు. నాటకాలు వేసేటటువంటి యాక్టర్స్ వాళ్ళని వదిలేశారు. ఇప్పటికీ మన భారతదేశంలో మరాఠీలో ఉందండి, మహారాష్ట్రలో ఇప్పటికీ థియేటర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే నాటకం అనేది, థియేటర్ అంటే నాటకం అని చెప్పి అర్థం వాళ్ళకు. థియేటర్ ఆర్టిస్ట్ అంటే నాటకాలలో నటించే ఆర్టిస్ట్ అని చెప్పి అర్థం. ఎంత అద్భుతమైనటువంటి నాటకాలు ఉంటాయి మరాఠీలో, ఇప్పటికీ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. సామాజిక నాటకాలు ఉన్నాయి, చారిత్రాత్మకమైన నాటకాలు ఎన్నో ఉన్నాయి. మన దగ్గర ఎన్నో నాటకాలు అండి. ఒకప్పుడు ఎంత అద్భుతమైనటువంటి నాటకాలు వేసేవాళ్ళు, ఇప్పుడు అదంతా పోయింది. ఒకటే పిచ్చి, రొడ్డకొట్టుడు కొడితే సినిమా పిచ్చి, లేకపోతే టీవీ సీరియల్ పిచ్చి. మహిళలకు ఇళ్ళలో చాలా మందికి గృహిణులకు టీవీ సీరియల్స్ పిచ్చి ఎక్కిచ్చారు, యువతకు మొత్తం సినిమా పిచ్చి. ఇంకా మిగతా ఇంకేం లేదు లైఫ్ లో మనకు బ్యాలెన్స్ చేసుకోవడానికి అనేటువంటి స్టేజ్ లోకి తీసుకెళ్లారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. అది విషయం. ధన్యవాదాలు.